పట్టణంలోని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాలనపై ఘాటుగా స్పందించారు. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసిన అవినీతిపై చర్చించేందుకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు సవాల్ విసిరారు. మంచిర్యాల పట్టణంలోని తన నివాసం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాలనపై ఘాటుగా స్పందించారు. మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు అవినీతికి పరాకాష్ఠగా నిలిచాడని అన్నారు. మంచిర్యాల నియోజకవర్గంలో ఏ అభివృద్ధి కార్యక్రమంలోనైనా కమిషన్ లేనిదే ప్రేమసాగర్ రావు నిధులు విడుదల చేయడం లేదని అన్నారు. 2 దశాబ్దాల కాలంగా మంచిర్యాల నియోజకవర్గానికి అన్ని రంగాల్లో అభివృద్ధి చేశానని తెలిపారు. ప్రేమసాగర్ రావు గెలిచిన సంవత్సరంన్నర కాలంలోనే కోట్ల రూపాయలను కొల్లగొట్టాడని ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చేసిన అవినీతి, నేను చేసిన అభివృద్ధిపై ఫేస్ టు ఫేస్ గా చర్చించేందుకు నేను సిద్ధం. డేట్ టైం ప్రేమసాగర్ రావే చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో మరో 200 కోట్ల రూపాయలను కొల్లగొట్టేందుకు ఎమ్మెల్యే సిద్ధమయ్యాడని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాపాలనలో సంక్షేమ పథకాలు ప్రజలకు అందడం లేదని, తులం బంగారం, మహిళలకు 2500 రూపాయలు, 100% రైతు రుణమాఫీ, విద్యార్థినులకు స్కూటీలు, పెంచిన ఆసరా పెన్షన్లు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. కాఫ్రా బాధితులకు న్యాయం చేయాలనే వ్యక్తి తనపై అవినీతి ఆరోపణ చేయడం సిగ్గుచేటుగా ఉందని ఎద్దేవా చేశారు. మంచిర్యాలలో ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు పాలనలో ప్రశాంతత లేకుండా పోయింది. దోపిడీ, అవినీతి, బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. మంచిర్యాల అంతర్గం గోదావరి నదిపై బ్రిడ్జ్ నిర్మాణం ఎందుకోసం నిలిపివేశారో ప్రజలకు సమాధానం ఎమ్మెల్యే ప్రేమసాగర్ రావు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రిడ్జ్ విషయంలో మళ్ళీ ఏది మంచిర్యాల అంతర్గం బ్రిడ్జ్ విషయంలో మరోనాడు ఎదికైన బ్రిడ్జ్ లెవెల్ నిన్ననేమో అప్రోచింగ్ ఇంతుంటేనే చేస్తా, ఇది డొంక తిరుగుడు మాటలు. మన బ్రిడ్జ్ కూడా ఆనాడేమన్నా ఇదికైన బ్రిడ్జ్ అన్నారు. మనది 11 మీటర్ల బ్రిడ్జ్ మనం ప్రపోజ్ చేసింది తెలుసా. ఇవాళ ఈ బ్రిడ్జ్ ఎంత ఆయన చెప్పాను 7.5 మీటర్లు. ఒక బండి అయితే ఇంకో బండి ఆగాలన్నట. ఈ అబద్ధాల కోరు ప్రేమసాగర్ అవునాగా చెప్పని తీసేసి నేను ఇలా మంచిర్యాల ప్రజలకు, జిల్లా ప్రజలు అడుగుతున్నాయి. ఇలా కట్టే ఉద్దేశం లేదు, నువ్వు ఆ మాటలు మారుస్తున్నావు. ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు అభివృద్ధి కాదా అదేంటిదే? అసలు ఎల్ఎంపీఎల్ లేకపోతే నీకు గోదావరి లేవు కదా. ఎల్ఎంపీఎల్ లేకపోతే బ్యాక్ వాటర్ గూడెన్ లిఫ్ట్ లేదు కదా. ఆ గూడెన్ లిఫ్ట్ దాదాపు 1,00,000 మెటీరియల్ వడ్లు పడుతుంది. ఎమ్మెల్యే ఒకవేళ బియ్యం తింటే హైదరాబాద్ తింటే నేను చెప్పదు అలా, ఇక్కడి వంట మటుకైతే ఈ గూడెన్ లిఫ్ట్. ఇవాళ నీరు నువ్వు అక్కడ ఉన్నప్పుడు అక్కడ నీళ్ళు తాగుతున్నావు. ఇక్కడ ఎల్ఎంపీఎల్ ప్రాజెక్టు దివాకర్ రావు రాసి పెట్టుకోండి, ఆ నీళ్ళు వేయాలి నువ్వు తాగుతున్నావు కదా. దానికి ఒకనాడు 33 కోట్లు ఉన్నా 102 కోట్లు, దాదాపు 130 కోట్లు ఈ డ్రింకింగ్ వాటర్ మనం పెట్టిన సందర్భం. ఇవన్నీ కోల్బెట్లో 3000 పట్టాలు ఏంటిదే అభివృద్ధి కాదు అది. అదే నువ్వు ఇలా కడుతున్నావు కదా కూలగొట్టి. భూదాన భూమి నేను కాపాడలేదు, 2 సార్లు నీళ్ళు వచ్చిందని నువ్వు కడుతున్నావు కదా. 5 కోట్లకు 12 కోట్లు చేసినావు కదా. 7 గుంటలకు గోదావరి నుంచి పర్మిషను, 2000 టిప్పర్లు మట్టి దానిలా బయట ఇంకా అమ్ముకుండు. 2000 టిప్పర్లు తీసుకొచ్చినావు, జనవరి ఆకలో తెచ్చావు. అంటే నువ్వు ఏ పర్మిషన్ లేకుండా అన్ని టిప్పర్లు మట్టి పోసినావు అంటే అసలు అవినీతి పడవాలయ్యా. ఇవాళ నువ్వు నీతి విషయం మాట్లాడే నువ్వు అవినీతి విషయం మాట్లాడు. అసలు నీ చిరాని పొట్టు ఎట్లా వచ్చిందే చెప్పు. చిరాని పొట్టు ఎట్లా వచ్చి ఆస్తులు ఎట్లా వచ్చినాయి చెప్పు. నీకు 1400 కోట్లను ఎట్లా వచ్చినాయి చెప్పు. న్యాయంగా ఉంటానా? అన్యాయం, మోసం, దగ, దోపిడి, బెదిరించి ఈ రకంగా దోసుకున్న దాన్ని, ఈ రకంగా నువ్వు దోసుకున్న వ్యక్తి నువ్వేదో నీతివంతులుగా మాట్లాడుతున్నావు. ఏదో బాగా చెప్తున్నావు. సవాల్ దా అందరిని ఇవ్వలేదు, నువ్వు నేనే ఇంకో పిలుచుకో, ఇంకో పార్టీ మాట్లాడు. నీ అభివృద్ధి, నీ అవినీతి అన్నీ ఒక అభివృద్ధేనా? అవినీతి వద్దా, దోపిడి వద్దా, బెదిరిద్దా, కొట్టుడు వద్దా? ఇవి అన్ని మాట్లాడదాం. ఎందుకు ఇచ్చిపెడదాం? ఒకటెందుకే అన్ని మాట్లాడదాం. రా డేట్, ఎందుకంటే నేను డేట్ చెప్పను, నువ్వు ఎప్పుడో మాకే తెలియదు. ఎందుకంటే నువ్వు హైదరాబాద్ నుండి ఈవెంట్ సెటిల్మెంట్ కర్రీ ఇక్కడ సెటిల్మెంట్, నువ్వు డేట్ చెప్పు. ఇద్దరమే పర్మిషన్ తీసుకో, మళ్ళీ క్యాన్సిల్ కావద్దు. పర్మిషన్ ప్రభుత్వం నీ చేతుంది. అందరు పోలీసులు పెట్టి ఎవ్వరు సింగిల్ పర్సన్ రావద్దు. కమా నువ్వు నేనే మైకిల్ పెడదాం, ఇవి మాట్లాడదాం, అన్ని చెప్తాం. ఇంకా బాగున్నాయి చెప్పు.